హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీఎస్సీ మెడిసి ఛానల్. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నది సెమిస్టర్ 1 సాంస్క్రిత్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది ఒక 4 మార్క్ ఆన్సర్, మీకు 4 కాదు 5 మార్క్ ఆన్సర్. ఇది మీకు పార్ట్ ఏలో వస్తుంది. సో ఇది ఇది క్వశ్చన్ నెంబర్ 5లో వస్తుంది, పార్ట్ ఏలో వస్తుంది. ఇది చాలా ఈజీ అనమాట. వాళ్ళు ఒక శ్లోకం ఇస్తారు, దానిలో నుంచి మనం ఒక వర్డ్ని గుర్తించి దాని మీనింగ్ని రాయాల్సి ఉంటుంది. యాక్చువల్గా అయితే మొత్తం వర్డ్ అంతా చదివి మనం ఆ శ్లోకం అంతా చదివి మనం అర్థం చేసుకోవాలి. కానీ అలా కాకుండా కొంతమందికి అలా శ్లోకం చదవడం ఇబ్బంది అవుతుందని ఒక్కొక్క వర్డ్ చెప్తాను. ఆ వర్డ్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ దానికన్నా ముందు మనకు తెలియాల్సింది ఈ లెసన్ గురించి. ఈ లెసన్ పేరు కృతజ్ఞే నాస్తి నిష్కృతి. సో ఈ లెసన్ కృతజ్ఞే నాస్తి నిష్కృతి అనేది పంచతంత్ర నుంచి తీసుకున్నారు. ఇక్కడ పంచతంత్ర నుంచి తీసుకున్నారు, రిటర్న్ బై విష్ణు శర్మ. ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఖచ్చితంగా రాసి ఇంగ్లీష్లోనే రాయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ లెసన్ పేరు హిందీలో రాయడానికి ట్రై చేయండి, లేదు అన్నా కూడా పర్లేదు. రాసిన తర్వాత కింద అండర్లైన్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ లేటర్ ఈ లెసన్ ఫస్ట్ మీకు తెలియాలంటే మీరు ఇది చిన్నప్పటి నుంచి వింటున్న స్టోరీయే. ఏం లేదు, ఒక కోతి ఉంటుంది, ఒక చెట్టు మీద ఉన్నప్పుడు సడన్గా ఒక క్రొకడైల్ వస్తుంది. ఏ టైంలో వస్తారంటే ఒక సాయంత్రం ఆ టైంకి వస్తారనమాట. వచ్చినప్పుడు ఈ కోతి ఉండి మీరు నాకు గెస్ట్ లాంటి వారు రండి అని చెప్పేసి జామున్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇస్తుంది అనమాట. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. మళ్ళీ ఈ క్రొకడైల్ ఏదైతే ఉందో అది మళ్ళీ వెళ్ళిపోతుంది, లైక్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇలా మంచి ఫ్రెండ్ దొరికాడు అని చెప్పేసి చెప్తుంది. చెప్పినప్పుడు వాళ్ళ వైఫ్ ఉండి నాకు దాని హార్ట్ కావాలి, నాకు తినాలని ఉంది దాని హార్ట్, నేను యంగ్గా ఉంటా అని చెప్పేసరికి వెంటనే ఈ క్రొకడైల్ విని వద్దు వద్దు నా ఫ్రెండ్ అని చెప్తుంది. అయినా కానీ మాట వినకుండా ఈ క్రొకడైల్ కాస్త వెళ్తుంది. వెళ్ళి మిత్రమా మా ఇంటికి రా భోంచేద్దు అని చెప్పి తీసుకొని వస్తూ ఉంటుంది అనమాట. వస్తూ ఉంటే నిజం చెప్పేస్తుంది ఆ క్రొకడైల్ కాస్త, నేను నీ హార్ట్ కోసమే చేస్తున్నా అని చెప్పేసరికి అయ్యో మిత్రమా నువ్వు ఇది నాకు చెప్పుంటే నేను నిజం చెప్పేదాన్ని, నా హార్ట్ చెట్టు మీదనే ఉంది అని చెప్పేసి ఆ కోతి తెలివిగా చెప్తుంది అనమాట. మళ్ళీ అవునా నాకు ఇస్తావు కదా అని చెప్పేసి ముసలి నమ్మేస్తుంది. సో మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళినప్పుడు ఇంకా ఆ కోతి కాస్త చెట్టు మీదకి వెళ్ళి అమ్మ దొంగ నువ్వు ఇంత పని చేసావా, అసలు నేను నమ్మ ఉండకూడదు, ఇకపై ఇడికి రావుకు అని చెప్పేస్తుంది అనమాట. సో దీనిపైన ఈ స్టోరీ. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. దిస్ శ్లోకా వాజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ కృతజ్ఞే నాస్తి నిష్కృతి, అబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆర్ టేకెన్ ఫ్రమ్ పంచతంత్ర అని రాస్తే చాలు, రిటర్న్ బై విష్ణు శర్మ. సో ఫస్ట్ది చూద్దాం మనం ఇప్పుడు. దీనిలో మనం గుర్తుంచుకోవాల్సిన వర్డ్స్ ఏంటి అంటే వానర అంటే కోతి అని, నెక్స్ట్ బుద్ధి, కోతి బుద్ధి, ఈ రెండు వర్డ్స్ ప్రకారమే రాయాల్సి ఉంటుంది. సో వన్ హూ కీప్స్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ కెన్ గెట్ ఓవర్ ద డిఫికల్టీస్ లైక్ మంకీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్ట్రీమ్ ఆర్ ఓషన్ అని కూడా రాయొచ్చు. సో ఇక్కడ మనం చూసాము ఈ మంకీ ఎలా దాని మైండ్ని యూజ్ చేసి, దాని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ని యూజ్ చేసి ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దాని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసింది, లైక్ హార్ట్ని అక్కడ పెట్టానని చెప్పేసి ఒక అబద్ధం చెప్పి తప్పించుకుందో, అలాగే మనం కూడా మన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ని యూజ్ చేస్తే మనం కూడా తప్పించుకోవచ్చు అని ఇక్కడ మీద తెలుగు కూడా ఉంది, మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్కి వెళ్తున్నాం ఇప్పుడు. సెకండ్ వన్లో ఏంటి అంటే ఇక్కడ చూడండి, స్వర్గ అనే వర్డ్ కనిపిస్తుందా, స్వర్గం, ఇంకా వైశ్వదేవ అంటే ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఈవినింగ్ టైంని ఆ కాలంలో వైశ్వదేవ అనేవాళ్ళు. స్వర్గం, ఈ 2 వర్డ్స్ ప్రకారం ఇప్పుడు మన తాత్పర్యం వస్తుంది. సో తాత్పర్యం మాత్రం రాస్తే మార్కులు రావు, ఇంట్రొడక్షన్ కూడా రాయాలి, 5 మార్క్స్ కాబట్టి ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది, ఇఫ్ అ గెస్ట్, ఫ్రెండ్, ఫో, ఫూల్, learned comes at the end of Vaishwadeva sacrifice, he is the real guest and will take the householder to heaven. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా వర్డ్స్ కూడా ఉన్నాయి, ప్రియా, ద్విష్ట్య అంటే ఎనిమి, ప్రియా అంటే మన ఫ్రెండ్. సో ఒక గెస్ట్ అయిన వాడు, ఒక ఫ్రెండ్ అయినా, తెలివిగల ఉన్నోడైనా, తెలివి లేనోడైనా వైశ్వదేవ టైంకి అంటే అట్ ద ఎండ్ ఆఫ్ వైశ్వదేవ సాక్రిఫైస్ టైంకి వచ్చాడంటే
వాడు నిజమైన గెస్ట్. ఆయనే హౌస్ హోల్డర్ టు హెవెన్ అంటే ఏం లేదు, జస్ట్ మన స్వర్గానికి తీసుకెళ్తాడు అంటే లైక్ మనకి పుణ్యం చేరుతుంది అనేది మీనింగ్. నెక్స్ట్ మనం ఎప్పుడు థర్డ్ది వెళ్ళి చూద్దాము. దీనిలో జస్ట్ 7 ఉంటాయి, 7కి 7 నేర్చుకోవాల్సిందే, తప్పదు. నెక్స్ట్ థర్డ్ వన్కి వచ్చేసరికి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్స్ ఏవం, 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 మాత, ద్వితీయం. అంటే ఏవం అంటే ఒకటి, మాత అంటే అమ్మ, ద్వితీయం అంటే ఇంకొకటి అన్నట్టు. సో ఇక్కడ ఏంటిదంటే ద మదర్ గివ్స్ బర్త్ టు వన్ కైండ్ ఆఫ్ అ బ్రదర్. అంటే ఒక తల్లి అనే ఆవిడ ఒక టైప్ ఆఫ్ అన్ననో తమ్ముడినో జన్మనిస్తుంది. ఇంకొకరు మనకి అన్నగా తమ్ముడుగా ఎలా అవుతారు, మనం మాట్లాడే ద్వారా. సో అండ్ అనదర్ కైండ్ ఆఫ్ బ్రదర్ కమ్స్ బై స్పీచ్ అన్నట్టు రాయండి. ఇక్కడ అనదర్ స్పెల్లింగ్ అదంతా తప్పు ఉంది, చూసుకోండి. నెక్స్ట్ సో ఒక మమ్మీ అనేవాళ్ళు అంటే మదర్ అనేవాళ్ళు మనకి తోబుట్టుగా అంటే మనకి అన్ననో తమ్ముడినో ఇస్తారు. ఇంకొక ఫ్రెండ్ ఆర్ తోబుట్టు అనేవాళ్ళు మనకి ఎవరవుతారు, ఫ్రెండ్. అంటే ఆ ఫ్రెండ్ ఎలా అవుతాడు, మనం మాట్లాడుకోవడం వల్ల. సో అంటే ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు అంటే ఇప్పుడు వైజ్ పీపుల్ ఉంటారు కదా, స్కాలర్స్, వీళ్ళు ఏమంటున్నారంటే ఈ బ్రదర్ ఎవరైతే స్పీచ్ ద్వారా ఫ్రెండ్ అయ్యారో వాళ్ళే మన తోబుట్టు కన్నా గొప్ప అని చెప్పేసి. అంటే మన తోబుట్లు కూడా చెడువారుగా ఉండొచ్చేమో కానీ మనం మాట్లాడి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు మంచివారుగా ఉంటారని పెద్దవాళ్ళు చెప్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇంకా 5 మాత్రమే నేర్చుకోవాలి అంతే. నెక్స్ట్ ఇక్కడ ఏ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఇక్కడ మనము ఇక్కడ చూడండి చోర్, యాక్చువల్లీ అది చోర్ రాటే అంటే ఇన్గ్రాటిట్యూడ్ పర్సన్ అనమాట. ఇన్గ్రాటిట్యూడ్ అంటే లైక్ అంత కొన్ని మనం హెల్ప్ చేసినా కూడా వాళ్ళు థ్యాంక్స్ చెప్పదు కదా, అలాంటి వాళ్ళు. చోర్ అంటే మనకి తాగుబోతులు అనొచ్చు, ఆర్ఎల్స్ దొంగతనం చేసేవాళ్ళు అని అనొచ్చు. సో ఈ రెండింటిని బట్టి మీరు ఈ పర్పోర్ట్ రాయాల్సి ఉంటుంది. ఒక బ్రాహ్మణుడిని చంపినవాడు, లేదంటే ఒక తాగుబోతు, లేదంటే ఒక అబద్ధాలు చెప్పేవాడు, వాడు కూడా నిమ్మలంగా ఉండగలడు అంటే స్వర్గాన్ని చేరగలడేమో కానీ ఎవడైతే ఇన్గ్రాటిట్యూడ్గా అంటే ఇంకొకరికి థ్యాంక్ఫుల్గా ఉండకుండా ఉంటాడో వాడు మాత్రం ఎప్పుడూ ఆనందంగా ఉండలేడు అని అంటున్నారనమాట. సో ఇప్పుడు మనం ఈ స్టోరీలో చూసాం కదా, ఈ ముసలి ఏదైతే ఉందో అంత మంచి కాయలు ఇచ్చినా కానీ అది దానికే మోసం చేయాలనుకుంది కదా. సో కాబట్టి దానికి ఎప్పటికీ జీవితం అంతా దానికి ఆ బాధ ఉంటుంది అనేది దీని మీనింగ్. సో ద బ్రాహ్మణ్ మర్డరర్ ఆర్ థీఫ్, డ్రంక్యార్డ్ ఆర్ లయర్ ఫైండ్స్ రిలీఫ్ వైల్ ద ఇన్గ్రాటిట్యూడ్ పర్సన్ విల్ నాట్ ఫైండ్ ఎనీ రిలీఫ్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్లో ఉన్నాం మనం ఎప్పుడు. సో ఇక్కడ దీనిలో ఏంటిదంటే ఈ వర్డ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లోలుపహ అంటే బాస్కెట్స్ చేస్తారు కదా, వీవర్స్ అంటారు, వాళ్ళని లోలుపహ అని అంటారు అనమాట. సో దీనిలో పర్పోర్ట్కి వచ్చేసరికి ఇంట్రొడక్షన్ రాయాలి, మర్చిపోవద్దు. పర్పోర్ట్కి వచ్చేసరికి విషయం వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఒక ఫ్రెండ్ అనేవాడు మనం ఎలా చూస్ చేసుకోవాలంటే ఆయన ఒక బాస్కెట్ చేసేవాడిలాగా ఉండకూడదు అంటున్నారు. ఎందుకంటే ఒక బాస్కెట్ చేసుకునేవాడు ఆ తాడులు ఏవైతే ఉన్నాయో వాటిని వాడి దగ్గరికి లాక్కుంటారు. అలా లాక్కునే వాళ్ళు అంటే సెల్ఫిష్గా ఉండేవాళ్ళు, అన్నీ నాకే కావాలి, ఈ ఫ్రెండ్ నాకు మాత్రమే ఇంకెవ్వరికి ఉండొద్దు, అట్లా లాక్కునే వాళ్ళ దగ్గర నుంచి దూరం ఉండాలి అనేది దీని మీనింగ్. సో ఇక్కడ అ వైజ్ మ్యాన్ షుడ్ అవాయిడ్ అ ఫ్రెండ్ హూ ఈజ్ లైక్ అ వీవర్ అంటే సెల్ఫిష్ అనమాట. హూ ఈజ్ గ్రీడీ అండ్ కీప్స్ ఆన్ పుల్లింగ్ టువర్డ్స్ హిమ్సెల్ఫ్. ఆ కట్ చేసింది ఏం రాయాల్సిన అవసరం లేదు. అంటే ఎలా అయితే ఆ తాడులు ఏవైతే ఉంటాయో దాన్ని వాడి పక్కకే లాగుతూ ఉంటాడో అలాగే అలాంటి ఫ్రెండ్ని కూడా మనము ఫ్రెండ్గా చేసుకోవద్దు అనేది మీనింగ్. ఇన్ ద కేస్ ఆఫ్ ద వీవర్ హీ ఆల్వేస్ డ్రాస్ టువర్డ్స్ హిమ్సెల్ఫ్ ద బేటన్ అండ్ ద థ్రెడ్స్ ఆఫ్ ద వెఫ్ట్. సో ఇక్కడ ఏదైతే ఉందో బ్యాటన్ అండ్ ద థ్రెడ్స్ ఆఫ్ ద వెఫ్ట్ అంటే ఏం లేదు, జస్ట్ ఆ తాడ్లనే ఇలా అనేవాళ్ళు అంటారు కాబట్టి ఇంగ్లీష్లో.
నార్మల్గా మనం థ్రెడ్స్ అంటే నార్మల్ కాటన్ థ్రెడ్స్ అనుకుంటారు కాబట్టి సో ఇలా అంటున్నాం దాన్ని. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటి అంటే ప్రతిగృహ. ప్రతిగృహ. ప్రతిగృహ అంటే ఏంటి? ప్రతి అంటే ప్రతి ఒక్కటి అంటే ఇతరులు, అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంటే తన ఇల్లు మా ఇల్లు అన్నట్టు ప్రతి గృహ. సో దీనిలో మీనింగ్ ఏంటిది అంటే ఒక ఫ్రెండ్షిప్కి ఉండాల్సిన 6 క్వాలిటీస్ అన్నమాట. ఫస్ట్ ఏమేమి ఉంటుంది, ఏమైనా గిఫ్ట్స్ ఉన్నాయి అంటే ఇచ్చి పుచ్చుకోవాలి, అంటే తను ఒక రోజు ఏమైనా ఇచ్చిందంటే నెక్స్ట్ డే ఇంకొక ఆమె ఇంకోటి ఇవ్వాలి. నెక్స్ట్ ఇద్దరు సీక్రెట్స్ షేర్ చేసుకోవాలి. ఇంకొకటి మా ఇంటికి వచ్చి తిను అని ఒక ఆమె అనాలి, సరే నువ్వు కూడా మా ఇంటికి వచ్చి తిను అని చెప్పేసి అనాలన్నమాట. ఇవి 6 సైన్స్. వీటినే ఇంగ్లీష్లో రాశారు. A friend is one who gives and receives in return, tells his own secret and asks, dines at the house of his friend and invite him to dine with himself. These are the 6 signs of friendship. Ayyarama. 6 signs of friendship అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ వన్కి వచ్చేసాము. దీనిలో మనము గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటంటే విశ్వసే. విశ్వసే విశ్వ అన్నట్టు వస్తుంది అనమాట. విశ్వసే విశ్వ అంటే మనము ఎక్కువగా నమ్మొద్దు, నమ్మకూడని వాళ్ళని మనం ఎక్కువగా నమ్మొద్దు, మనం వాళ్ళ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ కానీ ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే లాస్ట్కి వాళ్ళు మనల్ని మోసం చేస్తారు కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోవద్దు, అలాంటి వాళ్ళని నమ్మొద్దు. ఇది దీని మీనింగ్, ఈ లెసన్ మీనింగే ఇది. సో కాబట్టి దీన్నే లాస్ట్గా ఇచ్చారనమాట. వన్ షుడ్ నాట్ ట్రస్ట్ అండ్ అన్ట్రస్ట్ వర్దీ పర్సన్ అంటే మనం ట్రస్ట్ చేయొద్దు అన్ట్రస్ట్ వర్దీ పర్సన్ని. నార్ హ్యావ్ మోర్ కాన్ఫిడెన్స్ అంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ కూడా ఉండొద్దు ఇన్ ద ట్రస్టీ అంటే ఈ పర్సన్ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ కూడా ఉండొద్దు. ఎందుకంటే ఫర్ ద డేంజర్ అరైజింగ్ ఫ్రమ్ కాన్ఫిడెన్స్ కట్స్ ఆఫ్ ద వెరీ రూట్స్ అంటే మనం కాన్ఫిడెన్స్ పెంచుకుంటాం కదా వాళ్ళ మీద, అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, లాస్ట్కి ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ వేస్ట్ అవుతాయి అనేది వీళ్ళ మీనింగ్ అన్నమాట. సో ఇది మనకి 5th క్వశ్చన్గా వస్తుంది. చాలా ఈజీ అయిన బిట్టే, జస్ట్ 7 క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ యూ ఆల్ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ ఖచ్చితంగా ఇంట్రొడక్షన్ రాయండి. రాసిన తర్వాత ఏ క్వశ్చన్కి ఏది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.